ఆయనను మాత్రమే ఆధారంగా చేసుకున్న వారి జీవితాలను లేవనెత్తడానికి, స్థిరపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. ఒకసారి సండే క్రైస్తవులుగా ఉంటాం, మండే క్రైస్తవులుగా ఉండం. అంటే సండే మండేనేనా అనుకుంటున్నారా? ఆ మండే కాదండి. తెలుగులో మండుట అంటే ప్రకాశించడం. సండే టు సండే దేవుని బిడ్డలుగానే, మండే త్రూ సాటర్డే ఆల్సో. ఆదివారం ఎంత డివోటెడ్గా, ఎంత అటాచ్మెంట్తో, ఎంత పరిశుద్ధంగా, ఎంత దేవదూతలకు దగ్గరగా కనబడతామో, సోమవారం నుండి శనివారం వరకు కూడా దేవునికి అంతే దగ్గరగా, దేవుని పోలికలో మనలో కనబడాలి, దేవుని కొరకు బ్రతకాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే ఆయన మీద మాత్రమే ఆధారపడి, ఆయన కొరకు మాత్రమే బ్రతికినప్పుడు. సో మెనీ పీపుల్ లివ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. చాలా కారణాల కొరకు చాలామంది బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది కోటీశ్వరుని అవ్వాలండి, అదే దానికోసం బ్రతుకుతున్నా. కొంతమంది తిండి పోతులు ఉంటారు, తినడానికే బ్రతుకుతారు. కొంతమంది తాగడానికే బ్రతుకుతారు. కొంతమంది తిరగడానికే బ్రతుకుతారు. కానీ నీకు నాకు ఒక కారణం ఉంది మనం బ్రతకడానికి. ఏంటదండి? నన్ను రక్షించిన, నా కొరకు ప్రాణం పెట్టిన, నా కొరకు తిరిగి రాబోతున్న యేసే కొరకు నేను బ్రతుకుతున్నా. దట్ ఈస్ ద రీజన్ వై ఐ లివ్.